హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరి కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అండి. ఇదేంటంటే మన కాకినాడ దగ్గరలో చిత్రడ్ అనే గ్రామం ఉంది కదా, అక్కడ ఈయన స్వయంభూగా పిలిచారెట్టిన మల్లికార్జున స్వామి వారి ఆలయం అండి ఇది. మా బ్రదరు, నేను, మా అబ్బాయి అయితే వెళ్ళామండి టెంపుల్కి. అసలు ఈ టెంపుల్ ఎప్పుడైతే ఫస్ట్ టైం చూశాను అనమాట. చాలా చాలా బాగుందన్నమాట. ఈ స్వామివారు ఒక నూతిలో అయితే మనకి దొరికారటండి. అప్పుడు ఇక్కడ టెంపుల్ చిన్నగా కట్టి చాలా బాగా తెప్పోత్సవం అనేదే కాదు, మొత్తం అన్ని పూజలు బాగా చేస్తారటండి. అయితే చూడండి, ఒకసారి మీకు టెంపుల్ చూపిస్తున్నాను. కానీ ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటేనండి, పూజ అయితే చాలా బాగా చేస్తారు, కానీ మనం ఇచ్చే కానుకలు అలాంటివి ఏమీ కూడా తీసుకోరంట. ఏదైనా డబ్బుల రూపంలో కాకుండా అగరబత్తి కాకుండా ఆయిల్ కానీ ఒత్తులు కానీ ఆ రకంగా తీసుకుంటారంట. నిజంగా చాలా గొప్ప దేవుడు ఏంటంటే, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అక్కడ ఒక నందకిషోర సమ్ పేరు ఉంది, మర్చిపోయిన చేతి నాకు చెప్పారు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇంత దగ్గరలో ఉంటే ఎప్పుడూ కూడా నేను చూడలేదన్నమాట. ఒకసారి మీరే చూడండి. స్వయంభూ అంటే ఈయన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటే, మీ మనసులో కూడా ఏదైనా కోరిక ఉంటే కనుక అది ఒకసారి టెంపుల్కి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుని మీ కోరిక నెరవేర్చుకోండి. అంతే కదండి, ఈ కొలంలో దిగి మనం కాళ్ళవి కడుక్కొని శుభ్రంగా కొద్దిగా నీళ్లు చేతులు నెత్తిమీ జల్లుకుని ఆ స్వామివారి ఇప్పుడు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలంటండి. అంటే నాకు తెలియదు, నేను 3 అనుకున్నాను. అయితే అతను చెప్పాడనమాట, మేడం గారు 3 కాదు 9 ప్రదక్షిణాలు చేయండి అని చెప్పారు. ఇక్కడ వాటర్ చూపిస్తున్నాను చూడండి, బాగుందనమాట. చూసారా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. అంటే నేను చూడటమే కాదు కదా, మీరు కూడా చూడాలి, మీరు కూడా దర్శనం చేసుకోవాలని ఒక అభిప్రాయం అయితే మీకు ఈ టెంపుల్ కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుందటండి. మనకి ఏదైనా కోరిక అంటే మనకి ఈ పని అవ్వట్లేదు అనుకుంటే కనుక ఈ స్వామివారి దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ దీపం వెలిగించాలటండి. అప్పుడు మన కోరికని తప్పకుండా నెరవేరుతుందటండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ స్వామివారి దర్శనం ఎందుకు నాకు ఆ రోజు కలిగిందంటే, మా బ్రదరు ఆయన తీసుకెళ్లారనమాట అండి. ఆయన తీసుకెళ్ళి చూపించడం వల్ల నాకు ఈ దర్శన భాగ్యం కలిగింది. అంటే తెల్లవారితే కాకినాడలోనే వెళ్తూ ఉంటాం, బిజినెస్ అయితే కాకినాడలో చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నేను దర్శనం చేసుకోలేదు, ఆ రోజు నాకు ఆ దైవ దర్శనం జరిగేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి మనకి ఒక వైబ్రేషన్ అయితే కలుగుతుందండి, ప్రశాంతమైన వాతావరణం. అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటల్లో నేను చెప్పలేను. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తే మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఒకవేళ లేదు, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకుంటే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక స్వామివారి దర్శనం చేసుకుని మీ మనసులో ఏ కోరిక ఉందో దీపం వెలిగించి మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికని నెరవేర్చుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఒక కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీరు దయచేసి ఒకసారి దర్శనం చేసుకుంటాను మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. చూసారు కదా, మొత్తం టెంపుల్ అయితే చిన్నదేనండి, కానీ చాలా సింపుల్గా ఉంది. కానీ స్వామివారి మాత్రం కోరికలు మాత్రం అఖండమైన కోరికలు నెరవేరుస్తున్నారండి. బహుశా చాలామందికి తెలుస్తుంది నేను అనుకుంటున్నాను. నేనైతే చూడడం ఫస్ట్ టైం అనమాట. అక్కడ దీపం వెలిగించమని చెప్తున్నారనమాట. మా బాబు దీపం వెలిగిస్తున్నారు. చూసారు కదా, ఆయిల్ అందులో ఉందా వెనకాల, అదిగోండి. ఎంత అద్భుతంగా ఉందో అండి టెంపుల్ అయితే. చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రశాంతమైన వాతావరణం అండి. ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తారటండి. తెప్పోత్సవం అది జరుగుతుందని చెప్పేసి అక్కడ చెప్పారనమాట. ఒక ఆయన ఉన్నారు గైడ్, ఆయన బాగా చెప్పారు. మనకి గురువు గారు ఉంటారంటే ఆ గురువు గారు కూడా ఇంకా బాగా చెప్తారు. మేడం మీరు గురువు గారు ఉండగా రండి అన్నారు. వెళ్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి గురువు గారు ఉండగా వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడింది రికార్డ్ చేసి మీకైతే నేను పెడతాను, వీడియో అయితే పెడతాను. ఈ లోపల మీకు అందుబాటులో ఉన్నవారు ఎవరైనా సరే, మాకు ఈ పని అవ్వట్లేదు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, వ్యాపారం అనే బిజినెస్లో ఒకటే కదా, వ్యాపార అభివృద్ధికి కానీ, మీకు ఉద్యోగం కోసం కానీ, మీ పిల్లల చదువు కోసం కానీ, మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం కానీ, ఏదైనా మనకి మనసులో కోరిక అంటూ ఉంటే ఆ స్వామి దర్శనం చేసుకుని ఆ దీపం వెలిగించి మీ మనసులో కోరిక నెరవేర్చుకోండి ఫ్రెండ్స్.
మర్చిపోకుండా 9 ప్రదక్షిణాలు చేయాలండి. 9 మాత్రం చెయ్యండి. అంటే అక్కడ ఇంకోటి ఇతను నందకిషోర్ ఏదో పేరు చెప్పాడు, మర్చిపోయాను. అతనే నాకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన దేవుడి గురించి మొత్తం స్వామివారి గురించి ఆయనే నాకైతే చెప్పారండి. దీపాలు తెచ్చు, అక్కడ దీపాలు తెచ్చు. ఇక్కడ దీపోత్సవం తెప్పోత్సవం అది జరుగుతుంది కదా, దీపాలు కూడా బాగా పెడతారండి. 1 కోటి దీపాలు వెలిగిస్తారంట. రేపు శివరాత్రికి అయితే ఖాళీ ఉండకపోవచ్చేమో నాకు తెలుసుండి. మొన్న ఏదో పూజ జరుగుతుంది రండి అన్నారు కానీ ఆ రోజు నాకు ఖాళీలోకి వెళ్ళలేదు నేను. చూసారు కదా ఎంత బాగుందో కదా, స్వామివారిని అలా చూస్తూ ఉంటే అలా చూడాలనిపించిందండి నాకైతేనే. అంత ప్రశాంతంగా ఉంది, అంత అద్భుతంగా ఉందండి. దాన్ని పెట్టుకో, మనస్ఫూర్తిగా దాన్ని పెట్టుకో. మనం అనుకున్న పనులు నెరవేరితే అంతకన్నా మనకు సంతోషం కలిగేది ఏముంటుంది ఫ్రెండ్స్. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి, మనం అనుకున్న కోరికలు నెరవేరాలి, అంతే కదా మనకు కావాల్సింది. ఇంతకు మించి ఆనందం ఏముంటుంది చెప్పండి. మా బాబుకి చూడండి దండం పెట్టుకుంటున్నాడు. ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాలు మీరు అలాగా స్వామివారిని దర్శించి చూస్తూ అలా దండం పెట్టి నాకు ఈ కోరిక నెరవేరలేదు, నాకు ఈ కోరిక ఉంది అని మనసులో అనుకుని చెప్పండి, ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఏం చేస్తే చెప్పగలను ఈ విషయంలోనే. చూసారా బయట కూడా తులసి కోట ఉంది, ఎదురుగుండానే పెద్ద కొలను ఉందన్నమాట. అదంతా కూడా బాగుందని మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా చల్ల గాలి వేస్తుందండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే టెంపుల్ అయితే, అంటే చిన్నదే టెంపుల్ కానీ ఆ స్వామివారు చేసే మహత్యం మాత్రం అఖండమైందని చెప్పగలనండి. అంత అద్భుతంగా జరుగుతున్నాయి ఇటువంటి అద్భుతాలు అయితేను. ఒకసారి చూడండి మరి. మీకు చుట్టూ చూపిస్తున్నాను అనమాట, టెంపుల్ చుట్టూ. ఆ వెనకాల ఇది చైన్ అనమాట అండి, గ్రీనరీగా కనిపిస్తుంది కదా మనకి. పచ్చని వాతావరణం అండి, కొబ్బరి చెట్లు అవి కూడా చాలా బాగుంది. చూడండి అతను దేవుడి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. స్వామివారిని మళ్ళీ ఒకసారి చూడాలనిపించి ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈయన గురించి తెలుసుకుని చాలా చాలా చెప్పాలండి, అది కూడా మీకు నేను త్వరలోనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అతను కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు. ఒకసారి వీడియో అంతా చూసి మీ మనసులో కోరిక ఉంటే స్వామివారి దర్శనం చేసుకుని మీ కోరిక నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇక్కడైతే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. మెయిన్గా టెంపుల్ గురించి మొత్తం వివరాలు చెప్తున్నాడు తను. 2 వారాలు వచ్చారనుకోండి ఖచ్చితంగా కోరుకులు నెరవేరుతాయి. చాలా మందికి పిల్లలు లేని పిల్లలు అవనాలి పెళ్ళిళ్ళు, జాబులు లేని జాబులు అన్నీ వచ్చాయి. దసరా నవరాత్రులు ఉంటాయి కదండి, ఆ మొదటి శుక్రవారం నుంచి వైకుంఠ ఏకాదశి వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 1 కోటి దీపోత్సవం జరుగుతుంది. దీపాలు 1 కోటి దీపాలు వెలిగిస్తారండి. వైకుంఠ ఏకాదశి రోజు నాడు మాత్రం స్వామివారిని పల్లకీలో ఊరంతా ఊరేగించి ఆ రోజు చేస్తారండి. సాయంత్రం తప్పోత్సవం కూడా జరుగుతుంది. ఈ నెల 19 కళ్యాణం ఉందండి. 19వ తారీఖు అండి కళ్యాణం. మధ్యాహ్నం అంతల తరఫున, రాత్రికి ఏమో పవళం సేప అన్నీ ఉన్నాయి. రండి తప్పనిసరిగా వచ్చారంటే ఆ రోజు అసలు ఖాళీ ఉండదండి. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క దంపతులు కూర్చోబెడతారండి. అంటే స్వామివారు ఈ చుట్టుపక్కల 42 ఊర్లు తిరిగేట అప్పట్లో గురుగారు చెప్పారండి. ఇది అదనమాట అండి. మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయండి. యూట్యూబ్లో కూడా ఉందండి, ఫోటో తీసుకుంటే
మొత్తం ఇక్కడ 12 మొత్తం 12 టీంల కింద డివైడ్ చేశారండి. పౌర్ణమి నుంచి పౌర్ణానికి 12 టీంలు అండి. ప్రతి టీము తెల్లవారుజామున వచ్చండి 4 గంటలకి వచ్చి మొత్తం అంతా శుభ్రం చేసి అభిషేకం అది చేసుకుని వాళ్ళు వెళ్తారండి. ఒకవేళ ఎవరైనా కొద్దిగా లేట్ అయింది అనుకోండి సోమవారం వెళ్ళి వాళ్ళ ఇంటికి తలుపు తట్టి మరీ పిలిచేవారండి రమ్మని. చాలామందికి సోమవారం కళ్ళ కనిపించి నాకు ఊళ్ళో గాలి ఉండని కూడా అడిగేది. వచ్చేదానికి ఖచ్చితంగా ఎవరికైనా కోరుతారు. ఆ రోజు పౌర్ణమి రోజు నాడు సేవకులు హోమం చేయించుకునే వాళ్ళు అందరూ కూడా అండి బట్టలు పెడతారండి. సోమవారం పెట్టిన బట్టలు ఆ రోజు టోకెన్ ద్వారా పంచిపెడేస్తారండి. లాటరీ తీసి పంచిపెడేస్తారు. ఈ సేవకులు కూడా 12 టీంలు ఏర్పడ్డాయి కదండి, అవి కూడా డ్రా తీసేస్తారండి. ఏ నెల ఏ సేవకులు ప్రత్యేకించి ఇలాగే కొంతమంది అడుగుతారు కదా మాకు ఈ నెల కావాలని, అలా లేకుండా డ్రా ద్వారా మొత్తం అందరికీ ఒకేసారి. పౌర్ణమి కూడా సేమ్ అలాగే అండి. సంవత్సరం పూర్తి అయిపోయింది అనుకోండి, సంవత్సరం పూర్తి అయిపోయింది అనుకోండి, ఆ సంవత్సరం లాస్ట్ రోజు నాడు డ్రా తీసేస్తారండి పౌర్ణమికి. ఎవరైనా చేయించుకోవాలంటే పేర్లు తీసుకుని ఎవరెవరికి ఏ హోమం ఏ నెల వచ్చిందో ఇంకా అది కూడా సేమ్ అలాగే. ఇక్కడ పక్షపాతం అది ఏముంటుందండి, ఎలాగైనా అలాగే అంతా ఒకటే అండి. ఎవరైనా వస్తే లైన్లో కూర్చుంటారండి, కింద కూర్చుంటారండి. వాళ్ళు వచ్చిన ముందే అది దేవుడి దగ్గర అందరూ ఒకటే, మరి ఎక్కువ తక్కువ ఏముండదు. ఓకే నందకిషోర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఒకసారి మీరు అందరూ కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది. మరి ఈ స్వయంభూ అటండి ఈయన, అందు గురించి మీరు అందరూ ఒకసారి కంపల్సరీ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒకసారి దైవ దర్శనం చేసుకుని మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కనుక నెరవేర్చుకోండి. తప్పకుండా కోరికలు నెరవేరుతాయని నందకిషోర్ గారు చెప్తున్నారు. ఆయన చెప్పడం కాదండి, ఒకసారి మీరు వచ్చి చూసారనుకోండి మీకు కూడా స్వయంగా మీకు ఒక అనుభూతి కలుగుతుంది కదా. అందు గురించి చూడండి. మరి ఒకసారి మీరందరూ వచ్చి చూసారు, చుట్టూ వ్యూ కూడా చాలా బాగుందని మీకు చూపిస్తున్నాను. దైవ దర్శనం చేసుకుని మీ మనసులో కోరికలు ఏమన్నా ఉంటే నెరవేర్చుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.